సార్, ఆధార్ కార్డు భారత పౌరసత్వానికి రుజువు కాదు అంటూ కేంద్రం స్పష్టం చేసింది. ఒక ఆధారే కాదు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, పాన్ కార్డ్ ఇవి కూడా పరిగణలోకి తీసుకోము అంటుంది. సో ఏం కావాలి సార్? ఎస్ అండి, ఇండియన్ సిటిజన్షిప్ పౌరసత్వం అనేది భారతీయులకి అత్యంత ప్రధానమైన విషయం అన్నమాట. అందుకనే భారత రాజ్యాంగంలో 4, 5 ఈ ఆర్టికల్స్ ఏంటంటే పౌరసత్వం మీద క్లియర్గా చర్చించి రిమైనింగ్ డిసిషన్ అంతా పౌరసత్వానికి సంబంధించిన విషయాలన్నీ పార్లమెంట్కి వదిలేయడం జరిగింది. ఇప్పుడు పౌరసత్వం మీద విపరీతమైన కాంట్రవర్షియల్ జరుగుతుంది. ఎందుకంటే భారత ప్రభుత్వం రీసెంట్గా ఏం చెప్పిందంటే, మీ దగ్గరున్న పాస్పోర్ట్ కానీ, మీ దగ్గరున్న ఆధార్ కార్డు కానీ, మీ దగ్గరున్న ఓటర్ ఐడి ఎపిక్ కార్డు కానీ, మీ దగ్గరున్న పాన్ కార్డు కానీ, ఈ 4 అంటే పాస్పోర్టు, ఆధార్, ఓటర్ ఐడి, పాన్ కార్డు ఇవేమీ కూడా మీరు భారతీయుడే అని నిరూపించుకోవడానికి, భారత పౌరుడని నిరూపించుకోవడానికి సరిపోయే సర్టిఫికెట్లు కాదు అని ఒక స్టేట్మెంట్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ. వెంటనే రాజ్దీప్ సర్దేశాయ్ తన ఎక్స్ అకౌంట్లో చెప్పడం జరిగింది, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఇవి లేకుండా నేను పౌరుడిగా ఎలా నిరూపించుకోవాలి? ఇది చాలా విపత్కర పరిస్థితి భారతీయులకి, ఇది ఎప్పుడూ రాలేదు, ఇంత దారుణం ఏంటన్నట్టు ఆయన క్రిటిసైజ్ చేయడం. ఓవైసీ అయితే 2000 అంటే బీజేపీ పౌరసత్వం ఉన్న వాళ్ళనే, బీజేపీ సభ్యత్వం ఉన్నవాడే భారతీయ పౌరుడా, మిగిలినోడు కాదా, ఇదేదో బీజేపీ కుట్రలా ఉందని ఓవైసీ దారుణంగా ఆరోపణ చేయడం జరిగింది. వెంటనే ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. లేకపోతే ఇంకా అపోజిషన్ కూడా దీన్ని క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టింది. అంటే భారతీయుల్లో కూడా ఒక రకమైన ఆందోళన. వై ఐఎమ్ డిస్కసింగ్ దిస్ ఇష్యూ, ఇప్పుడు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్సర్న్స్ అమాంగ్స్ ది ఇండియన్స్ అనమాట. అరే నా దగ్గర ఈ కార్డులన్నీ ఉన్నాయి, నా పర్సనల్ ఈ కార్డులు ఉన్నాయి, నా బ్యాగులో ఈ కార్డులు ఉన్నాయి, ఈ కార్డులతో నేను భారతీయ పౌరుణ్ణి నిరూపించుకోకపోతే మరి ఏది అనేది ఒక డౌట్ ఉందన్నమాట. వెంటనే హోమ్ మినిస్ట్రీ ఒకటి చెప్పడం జరిగింది. అదేంటంటే, మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఒకటి కానీ, లేదా నేటివిటీ సర్టిఫికేట్, పర్మనెంట్ నివాస ధ్రువపత్రం ఒకటి ఉంటుంది, నేటివిటీ మనం తీసుకుంటున్నాం, ఇది ఒకటి కానీ, అదే ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ, ఈ 2, లేదా పౌరసత్వ ధృవీకరణ చాలా మంది తీసుకుంటారన్నమాట బోర్డర్ స్టేట్స్లో. అది మనకైతే జనరల్గా మిగిలిన స్టేట్స్లో అది ఉండదు. అంటే నేటివిటీ, బర్త్ సర్టిఫికేట్ ఇవి చూపిస్తే మీరు భారతీయ పౌరుడు అని చెప్పడానికి ఉపయోగపడుతుందని హోమ్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. కాకపోతే ఒకటి ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, రీసెంట్ సిర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అండ్ ఎలక్షన్ కమిషను ఈ యొక్క ఓటర్ జాబితా సవరణకు చేసే ప్రయత్నం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. తర్వాత బోర్డర్ ఏరియాలో మనకంటూ ఈ ప్రాబ్లం ఉండదు, అంటే ఇన్లాండ్ స్టేట్స్కి ప్రాబ్లం ఉండదు. కాబట్టి అంతర్జాతీయ సరిహద్దు ఉన్న, ముఖ్యంగా ఇటు పాకిస్తాన్తో పాటు ఇటు నార్త్ ఈస్ట్ బంగ్లాదేశ్కి సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లో ఇది బిగ్గెస్ట్ ట్రబుల్ అండి. ఆ పౌరుడు అప్పుడప్పుడు బిఎస్ఎఫ్ బోర్డర్ దగ్గరలో ఉన్నప్పుడు ఐడెంటిటీ కార్డు చూపించాలి, మనల్ని ఎవ్వరూ అడగరు. కాకపోతే భారతీయులు ఒక ఆందోళన ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఎయిర్పోర్ట్లకు వెళ్ళినప్పుడు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వెళ్ళినప్పుడు, పోర్ట్లకు వెళ్ళినప్పుడు, నౌకా వెళ్ళే వాళ్ళకి ఈ ప్రాబ్లం మొత్తం ఇంటర్నేషనల్ టూరిస్టులకి అనమాట ప్రాబ్లం ఉంది. కానీ భారతీయుల్లో ఒక రకమైన ఆందోళన. మరి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ఆధార్ కార్డు అనేది ఎలా ఇష్యూ చేస్తారు, యూనిక్ ఐడెంటిటీ కార్డు ఆధార్ అనేది ఎలా ఐడెంటిటీ చేస్తారండి? అది ఆధార్ రావాలంటే వాళ్ళు బర్త్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఇవ్వాలి కదా. కాబట్టి ఆధార్ కూడా వీటి ఆధారంగా వస్తున్నప్పుడు ఆధార్ని ఎందుకు గుర్తించకూడదు, అసలు ఆధార్ ఉపయోగం ఏంటి అనేది ఒక ప్రధానమైన చర్చ. కాబట్టి ఆధార్ను కూడా పాస్పోర్ట్కి, ఏది పౌరసత్వానికి ఒక నిదర్శనంగా ఇచ్చి చూడాలన్నమాట. తర్వాత ఈ పాన్ కార్డు కూడా మనం ఏమి ప్రొడ్యూస్ చేయకుండా రాదు కదా, ఆ పాన్ కార్డు కూడా ఎన్నో ధ్రువపత్రాలు ఇస్తే మన తర్వాత పాన్ కార్డు ఇష్యూ అవుద్ది. మరి దాన్ని అప్పుడు పాన్ కార్డు కాదని ఎలా అంటారు, అదొకటి ఇంపార్టెంట్. తర్వాత ఓటర్ ఐడి, ఒక ఓటర్గా ఐడి నిరూపించుకున్నప్పుడు ఓటర్ ఐడి అనేది అత్యంత ప్రధానం. భారతీయులు చాలా చక్కగా జాగ్రత్తగా దాచుకుంటారు ఓటర్ ఐడిని. ఎందుకంటే ఈ భారత పౌరుణ్ణి కాబట్టి నేను ఓటు హక్కు వేస్తున్నాను, ఇది ప్రజాస్వామ్యంలో నాకున్న ఒక రైట్ అని దాచుకుంటారు. దాన్ని కూడా పౌరసత్వానికి కాదని ఎలా అంటారు? ఎందుకంటే ఓటర్ ఐడి అనేది ఎన్నో చూపిస్తే కానీ, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఆయన చూపించాలి. ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీకు ఆధారం పౌరుడుగానే, ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూపించకుండా ఓటర్ ఐడి ఇష్యూ చేయరు. 18 సంవత్సరాలు నిండిందని నిరూపించుకోవాలి వాళ్ళు. ఆర్టికల్ 326 1A ప్రకారం యూనివర్సల్ సఫరేజ్. మరి బర్త్ సర్టిఫికేట్ ఇస్తేనే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తేనే ఓటర్ ఐడి ఇస్తారు. మరి ఇలాంటప్పుడు ఇది కాదు అనడానికి ఎలా కుదురుతుంది? అంటే ఇందుకే ఇది ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ అవుతుంది. భారతదేశం ఏంటంటే ఈ సిటిజన్షిప్ అనేది కాంట్రవర్షియల్ చేయకూడదు, రాజకీయాలకు అనవసరంగా రాద్ధాంతం చేయకూడదు. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్
భారతీయ పౌరసత్వానికి సిటిజన్షిప్కి సంబంధించి హైలీ ఫ్లెక్సిబుల్ అండి, హైలీ ఫ్లెక్సిబుల్. ఎందుకంటే ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. వేరే దేశాలు ఇప్పుడు అమెరికా ఈ దేశాలు ఏంటంటే సింగిల్ సిటిజన్షిప్ ఉండదు, 2 సిటిజన్షిప్లు ఉంటాయి, అక్కడ ట్రబుల్ వస్తుంది. భారతదేశం ఏంటంటే రాజ్యాంగం యూనిటీ, అంటే భారతీయుల్లో ఒక ఐక్యత ఉండాలి, ఏక భావం ఉండాలి, ఏకత్వం అనే భావన ఉండాలని సింగిల్ సిటిజన్షిప్ని పెట్టి హైలీ ఫ్లెక్సిబుల్గా చేసింది. మరి హైలీ ఫ్లెక్సిబుల్గా చేసిన ఈ పౌరసత్వం విషయాన్ని ఇంత కాంప్లెక్స్ చేయడంలో ఎవరి ప్రయోజనం ఉంది? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. అపోజిషన్ పార్టీలు ఇలా మేధావులు రైట్ చేస్తున్నారని కాదు, దాన్ని ఎందుకు కాంప్లెక్స్ చేస్తున్నారు? మీరు బార్డర్ స్టేట్స్లో ఉంటే మీరు సొరబాట్లని అక్కడ ధ్రువపత్రాలను పరిశీలించడం అంత పెద్ద ఇష్యూ కాదు, మరి ఎందుకు హైలైట్ చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న సమస్య కంటే సమస్య 10% అయితే దీన్ని 200% పెద్ద భూతంలో చూపించడం వల్ల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. అదే రీసెంట్ వెస్ట్ బెంగాల్లో అస్సాంలో సొరబాట్లు అనే ఒక విషయం చెప్పడం. రోహింగ్యాలు ఎంతమంది వచ్చారండి? మయన్మార్ నుండి ఎంటైర్ రోహింగ్యా రకైన్ స్టేట్ నుండి రోహింగ్యాలు ఎంతమంది బయటకు వచ్చారు? ఆల్మోస్ట్ 2 to 3 మిలియన్ రోహింగ్యాలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళారు. అందులో రోహింగ్యాలు ఎంతమంది ఇండియా వచ్చారు? అందులో 10,000 మంది కంటే ఎక్కువ రోహింగ్యాలు ఇండియాలో ప్రవేశించి ఉండరు అని యునైటెడ్ నేషన్స్ UNHCR అక్కడ చెప్తుంది. యునైటెడ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ చెప్తుంది. మరి కోట్ల మంది రోహింగ్యాలని మన భారతదేశంలో ఎక్కడి నుంచి చూపిస్తారు అంటే ఇది ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు. ఇవి అనవసరంగా ఈ సొరబాట్లు ఎక్కువ రావు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా ఉంది చాలా విషయాల్లో. ఈ నార్త్ ఈస్ట్ వేరియస్ స్టేట్స్ చాలా బలహీనంగా ఉన్నాయి బంగ్లాదేశ్ ఎకానమీతో పోలిస్తే, వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. BSF కూడా హైయెస్ట్ సెక్యూరిటీ ఉంది. ఆ విధంగా 1.5 మంది 2 కోట్లు అక్రమ సొరబాట్లు రారు. రాజకీయ ప్రయోజనాల కోసం పౌరసత్వం ఇష్యూ హైలైట్ చేయడం, డెమోగ్రఫిక్ కమిటీ ఒకటి వేయడం, ఇవన్నిటి మీద ఎంతో చర్చ జరగాలి. అనవసరంగా రాద్ధాంతం చేయకూడదు. నాకు తెలిసినంత వరకు భారతీయుల దగ్గర పాన్ కార్డు ఉన్నా, ఆధార్ కార్డు ఉన్నా, ఓటర్ ID కార్డు ఉన్నా, ఎందుకంటే స్టిల్ ఇండియాలో అక్షరాస్యులు కాని వాళ్ళు, నిరక్షరాస్యుల జనాభా అమెరికా పాపులేషన్ కంటే ఎక్కువ. అమెరికా పాపులేషన్ కంటే భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఎన్నో ఉచిత పథకాలకి ఎంతో మంది అభాగ్యులు దూరం అవుతున్నారు. డిజిటల్ బయోమెట్రిక్ సిస్టమ్ లేక, ఇవి లేక, కార్డులు లేక, ఇన్ని కార్డులు అంటే వాళ్ళ దగ్గర కావు. ఈ విధంగా ఈ కార్డులు ఇప్పుడు పాన్ కార్డు, ఆధార్, ఓటర్ ID కాని వాళ్ళు పౌరులు కాదని ఒక్కసారి ఇండియాలో చెప్తే సగం పైన దొరికేస్తారు. మరి వాళ్ళందరినీ పంపేస్తారా? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ అండి. అనవసరమైన రాద్ధాంతం చేయకూడదు. ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్లోకి మనం వెళ్ళాలి. ఈ రాజ్యాంగంలోని సిటిజన్షిప్ అనేది హైలీ ఫ్లెక్సిబుల్. ఈ రాజ్యాంగంలోని పౌరసత్వాన్ని అప్పుడు అంబేద్కర్ ప్రభుత్వాలు రాసేటప్పుడు భారతదేశం ఎదుర్కొంటుంది ఇప్పుడు కంటే అత్యంత విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. చరిత్రలోనే మత కలహాలు, ఈ 2 దేశాల కింద విభజన, ఇవన్నీ వీటి వల్ల ఆ సమయంలో అద్భుతంగా ఆలోచించి రాసిందే ఈ సిటిజన్షిప్. దానిని కాంట్రవర్షియల్ చేసుకునే అవసరం మనకు లేదు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం అనవసరమైన రాజకీయాలు ఇక్కడ చేయడం అనేది అది మంచిది కాదు. భారత ఐక్యతకు అది మంచిది కాదు. కాబట్టి ప్రతి కార్డు ఏ పౌరుడు చూపించినా, పౌరుడు చూపించకపోయినా ఆయన భారతీయ పౌరుడని ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే భారత అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ న్యాచురల్గా అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ పౌరులు అవుతారనేది ఒకటి ఉంది. కాబట్టి మనం నిరూపించుకోవాల్సిన అవసరం భారతీయులకు ఉండదు. 20 సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేసిన వ్యక్తికి ఓటర్ ఐడిని కాదనడం మరి ఎంత తప్పు. ఆయన అవమానించినట్టు. ఒక్కళ్ళు అవమానపడినా, ఒక్కళ్ళు బాధపడినా మనకు అది తప్పు అవుతుంది. కాబట్టి పౌరసత్వానికి సంబంధించిన విషయాన్ని రాజకీయాలు చేయకపోవడమే ఇండియాకి రాజ్యాంగ స్ఫూర్తిని మనం నిలిపినట్టు.